చల్లమ్మా లాస్ట్ క్లాస్ లో ఈ కోఆర్డినేట్ జామెట్రీ మనకి ఎక్సైజ్ 7.2 కంటిన్యూ చేస్తుంది చూడమ్మా. ఎక్సైజ్ 7.2 ఇందులో మీకు ప్రాక్టీస్ కు క్వశ్చన్ ఇచ్చాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 ఒకసారి చూడమ్మా. ఈ క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా వస్తే చెక్ చేసుకోండి, ఒకవేళ మిస్టేక్స్ వస్తే దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ find the coordinates of the points which divide the line segment joining A -2, and B 2, 8 into 4 equal parts. 4 equal parts. Find the coordinates of the points which divide the line segment joining A -2, 2 ఇచ్చాడు and B 2, 8 into 4 equal parts. అంటే ప్రీవియస్ సమ్ మీకు 7 సమ్ చెప్పాను, సేమ్ అదే మోడల్ ఒక సమ్ ఇచ్చాడు కాబట్టి చూడమ్మా. లెట్ ద పాయింట్స్ ఆల్రెడీ సింబల్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ A -2, 2 and B 2, 8. ఇంకేం కావాలి, ఇక్కడ పాయింట్స్ కావాలి. ఏంటవి ఈక్వల్ గా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి లైన్ సెగ్మెంట్ ఇక్కడ ఏబి. లైన్ సెగ్మెంట్ ఏబిని ఎన్ని పార్ట్స్ చేసిన ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ P, సెకండ్ పార్ట్ Q, థర్డ్ ఏమవుతుంది R. ఫస్ట్ పార్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ P అవుతుంది, సెకండ్ పార్ట్ కి Q, థర్డ్ పార్ట్ ఏంటి R. మరి ఇక్కడ పార్ట్స్ ఎన్ని 1, 2, 3, 4 ఈక్వల్ పార్ట్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి 3 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి లెట్ P, Q, R are 3 points on line segment AB అని రాసుకున్న పర్లేదు. ఇన్ లైన్ సెగ్మెంట్ AB. ఇంకేంటి ఇక్కడ డివైడ్ AB into 4 equal parts. మరి 4 ఈక్వల్ పార్ట్స్ లో మనకి ఫస్ట్ చూడండి అక్కడ మిడిల్ పాయింట్ ఏమవుతుంది Q అవుతుంది. ఇందువల్ల అక్కడ Q కి లెఫ్ట్ సైడ్ ఏమో 2 పార్ట్స్ ఉంది, రైట్ సైడ్ కూడా 2 పార్ట్స్ ఉంది కాబట్టి 1 + 1 2 అయింది. ఇక్కడ కూడా 1 + 1 2 కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏమో 2 పార్ట్స్, రైట్ సైడ్ 2 పార్ట్స్ చేస్తే Q ఏమవుతుంది ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుంది. Q ఏమవుతుంది ఇక్కడ మిడ్ పాయింట్. therefore మిడ్ పాయింట్ ఆఫ్ Q is the midpoint of AB. Q is the midpoint of AB కాబట్టి Q is equal to formula ఏంటి, Q is equal to formula midpoint formula రిటర్న్ చేయండి. x1 + x2 divided by 2, y1 + y2 divided by 2. x1 + x2 divided by 2, y1 + y2 divided by 2. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది Q is equal to పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఏ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 కాబట్టి -2 + 2 divided by 2. సెకండ్ పాయింట్ 2 + 8 divided by 2. therefore ఇక్కడ 2 నుంచి 2 క్యాన్సిల్ అవుతుంది 0 కాబట్టి 0 divided by 2. ఇక 8 కి 2 యాడ్ చేస్తే 10 divided by 2. therefore 0 by any value అంతా 0. న్యూమరేటర్ పొజిషన్ లో 0 ఉన్నప్పుడు 0 by any value ఏమవుతుంది 0 అవుతుంది. 2 times 10 times 5 times. therefore ఫైనల్ ఆన్సర్ ఎంత 0,5 ఏమవుతుంది Q అవుతుంది. therefore Q పైన వచ్చి ఇక్కడ 0,5. ఇక్కడ Q తీసుకున్నాం. ఈసారి A కి అప్లై చేయి. మరి A కి P అనేది ఒక పాయింట్ అనుకుంటే P కి లెఫ్ట్ సైడ్ ఏంటి 1, రైట్ సైడ్ కూడా ఏంటి 1 అంటే 1.1 ఇక్కడ ఈక్వల్ పార్ట్ చేస్తుంది కాబట్టి ఈ P అనే పాయింట్ ఏమవుతుంది ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AQ. P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏమవుతుంది AQ అవుతుంది. P
is the midpoint of AQ. మరి మిడ్ పాయింట్ ఆఫ్ AQ కాబట్టి జస్ట్ P కూడా ఫార్మ్ ఏంటి, ఫార్మ్ రిటర్న్ చేయలేదు, ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి ఇంకా అప్లై చేయండి. అప్లై చేస్తే ఇక్కడ పాయింట్స్ చూడమ్మా, ఏ పాయింట్ ఎంత -2, నెక్స్ట్ Q పాయింట్ 0,5, x1 y1 x2 y2 అప్లై చేస్తే ఏమవుతుంది, -2 + 0 డివైడెడ్ బై 2, నెక్స్ట్ వాల్యూ 2 + 5 డివైడెడ్ బై 2, 2 + 5 డివైడెడ్ బై 2. therefore P is equal to ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే ఇంకేముంది -2 డివైడెడ్ బై 2, 2 + 5 ఎంత 7 డివైడెడ్ బై 2. మరి 2 times 2 9 times 1 time, 2 times 2 9 times 1 time. therefore P is equal to ఏముంది ఇక్కడ సింబల్ చూడండి, సింబల్ మైనస్ వాల్యూ 1, ఇక్కడ 7 డివైడెడ్ బై 2. మిడిల్లో కామ పెట్టండి, లేదంటే మొత్తం కంటిన్యూగా -1 7 డివైడెడ్ బై 10 వేస్తే ఇక్కడ ఎలా వస్తారు, మిక్స్డ్ ఫ్యాక్టర్ అయిపోద్ది. అదినా కామ కంపల్సరీ ఉండాలి ఇందులో, ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ అని. నెక్స్ట్ ఏంటి, ఇక P అయింది, Q అయింది. ఈసారి చూడండి QB చూడండి, QBకి R అవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. ఇందులో 1 part కాబట్టి R is the midpoint of QB. therefore R is the midpoint of QB. మరి R is the midpoint of QB కాబట్టి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలి, R is equal to ఏమవుతుంది చూడమ్మా, R is equal to పాయింట్ క్యూబ్ అనే కదా, మరి క్యూ పాయింట్ ఏంటి, క్యూ పాయింట్ 0,5, నెక్స్ట్ బి పాయింట్ ఎంత 2,8. ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి, x1 y1 x2 y2. x1 y1 అంటే 0,5, x1 y1 0,5 అవుతుంది, x2 y2 అంటే 2,8 కాబట్టి 0 + 2 డివైడెడ్ బై 2, 5 + 8 డివైడెడ్ బై 2. చూడమ్మా 2 లైన్ ఇక్కడ 0 వాల్యూ లేదు కాబట్టి 2 డివైడెడ్ బై 2, 5 + 8. మరి 5 + 8 వాల్యూ ఎంత, 5 + 8 వాల్యూ 13, 5 + 8 వాల్యూ ఎంత 13 డివైడెడ్ బై 2, 2 లైన్ క్యాన్సిల్ 1 time. therefore ఫైనల్ ఆన్సర్ ఇక్కడ 1, 13 డివైడెడ్ బై 2. therefore R వాల్యూ ఎంత ఇక్కడ 1, 13 డివైడెడ్ బై 2. ఇక్కడ మొత్తం ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 3 పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ Q, అనదర్ P, అనదర్ వాల్యూ ఎంత ఇక్కడ R కాబట్టి లాస్ట్ ఏంటి కన్క్లూజన్, therefore required points, required 3 points అనే required points అనే సరిపోదు. required points are ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ P -1, 7 డివైడెడ్ బై 2, కామ కూడా 1 కింద పెడతారు కొంతమంది. Q 0,5, నెక్స్ట్ R 1, 13 డివైడెడ్ బై 2. సమ్ ఎంత చేసామని కాదు కావాల్సింది. ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా చేసేసి వదిలేసాం అనుకోండి, వాడు నిధుకునే టికెట్ కోసద్ది. అలా కాకుండా ఆన్సర్ అంతా కూడా వదుకుని రాసాం అనుకోండి, వాడు ప్రాసెస్ చూస్తాడు, ఆన్సర్కి రైట్ అనే మార్క్ కూడా ఇస్తామని చూస్తుంది. ఇక్కడ ఒకసారి చూడమ్మా, మనం యూజ్ చేసిన పాయింట్ ఇక్కడ క్యూబ్ అయినా కదా, క్యూబ్ అని అంటే 0,5 వచ్చింది. -5 -1, 7 by 2, 7 divided by 2, 1, 13 divided by 2. అందువల్ల ఫైనల్ ఆన్సర్ చేసారా కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 9, find the coordinates of the point
of the point which divides the line segment joining the points A plus B, comma A minus B and A minus B, comma A plus B in the ratio 3:2 internally. చలో సమ్ ఈజీ కానీ కొంచెం అక్కడ వేరియబుల్స్ టైప్ ఇచ్చాడు కాబట్టి లెటర్స్ లో ఏబి ఇచ్చాడు కదా అక్కడ కొంచెం అవి చూసుకోండి సరిపోద్ది. గివెన్ పాయింట్స్ ఇక్కడ సింబల్స్ లేవు కాబట్టి let the given points are ఫస్ట్ పాయింట్ ఏంటి అక్కడ a plus b comma a minus b అండ్ సెకండ్ పాయింట్ b a minus b comma a plus b. ఇంకేం ఇచ్చాడు అక్కడ రేషియో ఇచ్చాడు. therefore రేషియో m:n is equal to 3:2. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ అన్నాడు కాబట్టి మీరు సింబల్ గా ముందుగా పాయింట్ తీసుకోవచ్చు. పాయింట్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి అక్కడ లెట్ px, y be the point divide AB in the ratio 3:2 internally. Let px, y be the point divide AB in the ratio 3:2 internally. మరి ఫార్ములా మనకి ఏంటి? యూజింగ్ ఏ ఫార్ములా? సెక్షన్ ఫార్ములా. యూజింగ్ సెక్షన్ ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది? px, y is equal to ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ mx2 plus nx1 divided by m plus n, my2 plus ny1 divided by m plus n. ఫార్ములా రిటర్న్ చేశాను. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఇవ్వాలి కాబట్టి m వాల్యూ ఎంత అక్కడ 3 into x2 అంటే ఫస్ట్ పాయింట్ x1 y1, ఈ సెకండ్ పాయింట్ ఏంటి x2 y2 కాబట్టి m into x2 అంటే ఎంత a minus b ప్లస్ n into అంటే 2 into x1 ఎంత a plus b డివైడెడ్ బై 3 plus 2. నెక్స్ట్ వాల్యూ 3 into y2 ఎంత కదా a plus b ప్లస్ 2 into a minus b డివైడెడ్ బై 3 plus 2. మల్టిప్లికేషన్ చేస్తే 3 into a 3a minus 3 into b 3b plus 2 into a 2a plus 2 into b 2b divided by 3 plus 2 ఎంత 5. 3 plus 2 అడిషన్ చేస్తే వచ్చింది 5. నెక్స్ట్ వాల్యూ 3 into a 3a plus 3 into b 3b plus 2 into a 2a minus 2 into b 2b divided by 3 plus 2 ఎంత 5. ఇక్కడ క్యాన్సల్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోదు. మీరు కంగారు మొత్తం క్యాన్సిల్ చేస్తే సమంత పోయినట్టే. 3a plus 2a 5a ఇక్కడ మైనస్ 3b 2b క్యాన్సిల్ అయింది. మైనస్ 3b 2b క్యాన్సిల్ అయితే b ఉంది సింబల్ ఏంటి అక్కడ మైనస్ b డివైడెడ్ బై 3 plus 2 ఎంత వచ్చింది 5 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా 3a plus 2a
3a ప్లస్ 2a వాల్యూ ఎంత 5a 5a ఇక్కడ చూడమ్మా ఇది ప్లస్ 3b ప్లస్ 3b లో 2b క్యాన్సిల్ అయింది ప్లస్ 3b లో 2b క్యాన్సిల్ అయితే ఇక్కడ b కానీ ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్ వాల్యూ ప్లస్ b డివైడెడ్ బై 5 అంటే మీరు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు హైయెస్ట్ వాల్యూ సింబల్ మిస్ అవుతే మొత్తం సంపోయినట్టే ఇందులో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ సింబల్ మైనస్ ఉంది అందులో మైనస్ b వచ్చింది ఇక్కడ హైయెస్ట్ వాల్యూ సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ b వచ్చింది కాబట్టి ఫైనల్ వాల్యూ వచ్చింది px, y is equal to 5a minus b divided by 5 5a plus b divided by 5 therefore required point ఏమవుతుంది required point is 5a minus b divided by 5 5a plus b divided by 5 ఇక్కడ మనకి 9th sum కంప్లీట్ అయింది నెక్స్ట్ సమ్ చూడమ్మా నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడమ్మా 10th క్వశ్చన్ లో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ the point find the coordinates of centroid అడిగాడు find the coordinates of centroid of the following చలో వాడు మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి -1, 3 6, -3 and -3, 6 -1, 3 6, -3 and -3, 4 ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి వాడు 3 పాయింట్స్ ఇచ్చి సెంట్రాయిడ్ అడిగాడు మరి 3 పాయింట్స్ దగ్గర సెంట్రాయిడ్ ఎలా వస్తుంది వెర్సెస్ అయితే వస్తుంది అందులో ముందుగా వెర్సెస్ ఫామ్ చేయండి సెంట్రాయిడ్కి మీకు డయాగ్రామ్ కూడా చెప్పాను నేను మీడియన్స్ ఫామ్ చేస్తే మీడియన్స్ టచ్ అయిన ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ సెంట్రాయిడ్ సింబల్ అంటే ఇక్కడ జీ వాడతాం మనం మరి పాయింట్ సింబల్ ఉండాలి కాబట్టి let a -1, 3 b 6, -3 and c -3, 6 are the vertices of a triangle vertices of triangle ABC ట్రయాంగిల్ వెర్సెస్ అంటేనే దానికి సెంట్రాయిడ్ ఉంటుంది అంతేగాని గివెన్ పాయింట్స్ అప్లై చేసుకోవద్దు కదా అక్కడ అర్థం let a b c are the vertices of triangle ABC therefore the coordinates of centroid is equal to the coordinates of centroid is equal to formula using formula x1 plus x2 plus x3 divided by 3 comma y1 plus y2 plus y3 divided by 3 చాలా ఇంపార్టెంట్ అయితే ఇది క్లాస్ వేరియబుల్ది ఇక్కడ క్యూబ్ ఇచ్చాడా 3 పాయింట్స్ ఇచ్చాడు అనదర్ 4 పాయింట్స్ ఉంటుంది 4 పాయింట్స్ అంటే బై 4 ఇక్కడ x4 యాడ్ అవుద్ది ఇక్కడ ఇంకే సెకండ్ నెక్స్ట్ 3 డైమెన్షన్ అంటే xyz z యాడ్ అవుద్ది అంతే అప్లై చేస్తే ఏమవుతుంది x1 ఫస్ట్ పాయింట్ -1 ప్లస్ x2 6 ప్లస్ x3 -3 డివైడెడ్ బై 3 నెక్స్ట్ y1 3 -3 లాస్ట్ టర్మ్ ఎంత
ప్లస్ 6 డివైడెడ్ బై 3. ఎప్పుడైనా మనకి మిడిల్ లో మైనస్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అప్లై చేయాలి, అంతేకాని మళ్ళీ ప్లస్ మైనస్ యూజ్ చేయకూడదు. ఎందువల్ల మనకి స్టెప్ వైజ్ గా 2 మార్క్స్ అమ్మే 2 మార్క్స్ అన్నప్పుడు మనకి లెంత్ ప్రాసెస్ అవసరం లేదు. అందువల్ల ఇక్కడ ప్లస్ ఉంది కానీ ఎక్స్ ట్రివెలెంట్ ఇక్కడ మైనస్, అందువల్ల ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్. ఇక్కడ చూడమ్మా 6 అలా ఉంది, -1 -3 -1 -3 ఎంత అవుతుంది -4 డివైడెడ్ బై 3. ఇక్కడ చూడండి +3 -3 అవుతుంది క్యాన్సిల్ 6 డివైడెడ్ బై 3. 3 times 6 ఎన్ని టైమ్స్ 2 times. 3 times 6 లో 2 times క్యాన్సిల్ అయింది, మరి 6 times 4 క్యాన్సిల్ అయితే వస్తుంది 2 డివైడెడ్ బై 3. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఇక్కడ 2. అంటే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది చూసారు ఇక్కడ 2 డివైడెడ్ బై 3 2 అనేది ఏమవుతుంది రిక్వైర్డ్ సెంట్రాయిడ్ అవుతుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ సెంట్రాయిడ్ ఏమవుతుంది చూసారు ఇక్కడ 2 డివైడెడ్ బై 3 2. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ సెకండ్ మైండ్ మనకి ఏమి ఇచ్చాడు సేమ్ మోడల్ ఇచ్చాడు చూడమ్మా 6, 2 0, 0 అండ్ 4, -7. ఏ టైప్ ఆఫ్ సమ్స్ మన పాయింట్స్ అనేది చేంజ్ అవుతుంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ ఒకటే కానీ ఎగ్జాంపుల్స్ మోర్ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది 1 యూజ్ చేస్తే సరిపోద్ది. కానీ ఆల్రెడీ ఇక్కడ జీరోస్ ఇచ్చినాయి కాబట్టి కొంతమంది డౌట్ గా ఫీల్ అవుతారు, ఎడిషన్ చేసినప్పుడు జీరోని కౌంటింగ్ చేసినప్పుడు జీరో యాడ్ చేసేస్తారు, అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అర్థంగా లెట్ ఏ 6, 2 బి 0, 0 అండ్ సి 4, -7 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాం కాబట్టి ఇక్కడ కూడా యూజ్ చేయవలసింది ఏంటి సెంట్రాయిడ్ ఫార్ములా కాబట్టి ది కోఆర్డినేట్స్ ఆఫ్ centroid. The coordinates of centroid is equal to formula into reduce చేసే ఫార్ములా x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3. మరి ఫార్ములా సబ్స్టిట్యూషన్ వాల్యూస్ ఎంత 6 plus 0 plus 4, 6 plus 0 plus 4 divided by 3, 2 plus 0 plus -7, 2 plus 0 plus -7 divided by 3. కౌంటింగ్ లో 0 కౌంటింగ్ లేదు కాబట్టి 6 plus 4 ఎంత 10 divided by 3. ఇక్కడ 7 నుంచి 2 క్యాన్సిల్ అయితే 5 కానీ 5 సమ్ ఏంటి -5 divided by 3. డిఫరెంట్ రిక్వైర్డ్ సెంట్రాయిడ్ వచ్చింది చూసారు అక్కడ ఇక్కడ 0 కి వాల్యూ లేదు 6 plus 4 ఎంత 10 divided by 3. ఇక్కడ 7 నుంచి 2 క్యాన్సిల్ అయితే 5 ఆ 5 సమ్ ఏంటి -5 divided by 3. డిఫరెంట్ రిక్వైర్డ్ సెంట్రాయిడ్ చూడమ్మా required centroid is equal to 10 by 3 -5 by 3. Next third point చూడండి 1, -1, 0, 6 and -3, 0, సేమ్ మోడల్ ఉంది కదా సమ్ మరి సేమ్ మోడల్ ఉన్నప్పుడు సేమ్ ఫార్ములాస్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కూడా అప్లై చేయండి అమ్మా. లెట్ ఏ 1, -1, బి 0, 6, సి -3, 0 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి.
ఇక్కడ వాడు సేమ్ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ది కోఆర్డినేట్స్ ఆఫ్ triangle ABC, the coordinates of centroid is equal to the coordinates of centroid is equal to form into x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3. Subtraction చేస్తే ఏమవుతుంది 1 plus 0 minus 3, 1 plus 0 minus 3 divided by 3. Next question minus 1 plus 6 0, minus 1 plus 6 plus 0 divided by 3. 3 నుంచి 1 cancel to 2, ఆ 2 కి సింబల్ ఏంటి minus 2 by 3. ఇక్కడ 6 నుంచి 1 cancel అయితే 5 divided by 3. therefore required centroid వచ్చింది చూసారా. ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ 7.2 కంప్లీట్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి 3 టైప్స్ ఉంది. ఒకటి ఏంటంటే ట్రయాంగిల్ లో సైడ్స్ ఉన్నప్పుడు ఒక మోడల్ ఉంది, అలాగే పాయింట్స్ ఉన్నప్పుడు ఒక మోడల్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 2 టైప్స్ లో ఉంది మెథడ్. ఒకటి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక మోడల్ చేయాలి, అలా కాకుండా సైడ్స్ ఫామ్ ఇచ్చినప్పుడు, సైడ్స్ అంటే ఫర్ సపోజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసాడు అక్కడ. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు అక్కడ ఏంటి, అక్కడ ఆపోజిట్ సైడ్, ఇదేమో ఎడ్సెన్స్ సైడ్, ఇదేంటి హైపోటెన్యూస్. మరి ఆపోజిట్ సైడ్ తెలిసింది, ఎడ్సెన్స్ సైడ్ తెలిసింది. ఇక్కడ ఎడ్సెన్స్ సైడ్ మీనింగ్ అంటే ఇక్కడ బేస్, దీని మీనింగ్ అంటే ఇక్కడ బేస్ అవుతుంది. అడ్జస్టెడ్ సైడ్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, బేస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ మీనింగ్ అంటే హైట్, ఆపోజిట్ సైడ్ మీనింగ్ అంటే ఇక్కడ హైట్. మరి హైట్ ఉంది, బేస్ ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్. ఇది జనరల్ గా వాడే ఫార్ములా. ఏరియా అనే సింబల్ ఇక్కడ ఏంటి, డెల్టా వాడతాం. డెల్టా అంటే ఏంటి, ఏరియా. ట్రయాంగిల్ సింబల్ కూడా ఇక్కడ ట్రయాంగిల్ వేరు, డెల్టా వేరు. డెల్టా సింబల్ ఇది రెండు కూడా ఒకే కనబడుతుంది, కానీ ఇక్కడ మీనింగ్నెస్ ఏంటి, ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏంటి, ఏరియాను వస్తుంది అక్కడ అనుకోకూడదు. డెల్టా అంటే ఏరియా, డెల్టా అంటే ఏంటి, ఏరియా. అది ట్రయాంగిల్ సింబల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనం యూజ్ చేసి ట్రయాంగిల్ వస్తాం కదా, ఇదంతా రాయలేక సింపుల్ గా వస్తుంది అక్కడ ట్రయాంగిల్ ఏబిసి అని రాస్తాం. ఆ రెండు ఒకటి అనుకున్నారు అనుకోండి మిస్టేక్ వస్తాయి. ఈ డెల్టా అనేదేమో ఏరియాని రాయడానికి సింపుల్ గా ఫార్ములా రాసేది ఏంటి, డెల్టా సింబల్ వాడతారు. డెల్టా మీనింగ్ అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, డెల్టా మీనింగ్ అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. డెల్టా ఇది కూడా ఫార్ములా ఏంటి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. మరి ఆఫ్ బేస్ ఇంటూ హైట్ లో బేస్ ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్సెల్ సైడ్ దగ్గర ఉంటుంది, హైట్ ఎక్కడ ఉంటుంది, ఆపోజిట్ సైడ్. ఇది ఇప్పుడు కంపల్సరీ ఉండాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏమవ్వాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. ఓన్లీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఆ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూడండి అంతే. నెక్స్ట్ మరి పాయింట్స్ ఇస్తే అసలు ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయింది, కోఆర్డినేట్ యాక్సిస్ ఉన్నాయి. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ వై అనే యాక్సిస్ ని ఒక లైన్ టచ్ చేసింది ఇలాగా. ఈ లైన్ టచ్ చేసినప్పుడు ఈ యొక్క లైన్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏమైంది, సైడ్ 3 సైడ్స్ ఫామ్ అయింది, అంటే క్లోజ్డ్ అయింది, క్లోజ్డ్ ఫిగర్ ఇది. ఈ క్లోజ్డ్ ఫిగర్ లో మనకి ఏరియా ఫామ్ చేస్తే ఇది ఏమైంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది, అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే ఒక లైన్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఆ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ టచ్ చేసింది, సమ్ బి సమ్ ఏ, ఇదేంటిది ఆరిజన్. అంటే 3 పాయింట్స్ వచ్చింది. ఏంటో పాయింట్స్ ఓఏబి. మరి ఓ ఏంటి ఇక్కడ ఆరిజన్, ఆరిజన్ అంటే ఏంటి 0 0. మరి ఏ అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీ పాయింట్ ఏంటి సమ్ ఏ కామా 0. అదే ఇక్కడ వై యాక్సిస్ మీ పాయింట్ ఏంటి బి, 0 కామా బి అని అప్లై చేసుకుంటే సమ్ ఏ కామా బి అంటే ఏ కామా 0, ఇదేమో 0 కామా బి. అప్లై చేసుకుంటే దీని ఫార్ములా ఏంటి, ఆఫ్ ఏ ఇంటూ బి వచ్చింది. ఆ ఆఫ్ ఏ ఇంటూ బి అనే ఫార్ములా ఇక్కడ ఏ అనేది అవుతుంది, లెంత్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. మరి లెంత్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి
x యాక్సిస్ ఏమవుతుంది బేస్ అవుతుంది ఇక్కడ అందులో బేస్ అంటే ఇక్కడ హాఫ్ బేస్ ఇంటూ ఈ b అనేది అంటే y యాక్సిస్ కాబట్టి ఇది హైట్ అలా డిసైడ్ చేశారు తప్ప డైరెక్ట్ గా ఏమి రాలేదు ఇది ఫార్ములాస్ అన్ని కూడా ఫార్ములాస్ అన్ని డైరెక్ట్ గా రావు ఎప్పుడో కూడా మనం అప్లై చేస్తే ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఇది ఫార్మ్డ్ విత్ లైన్ ఏ లైన్ అది సమ్ ax ప్లస్ by ప్లస్ c 0 అందులో ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలంటే ఏమవ్వాలి ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ఏం చేయాలి టచ్ చేయాలి టచ్ చేస్తే అక్కడ ఏమవుతుంది ఏరియా ఫార్మ్ అవుతుంది ఆ ఏరియాకి 2 మెథడ్స్ ఉంది ఒకటి ఏంటి బేస్ ఇంటూ హైట్ మెథడ్ అనదర్ మెథడ్ ఆఫ్ పాయింట్ సబ్ట్రాక్షన్ ఫార్మ్ ఏంటి హాఫ్ మాడ్యులస్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 ఇది మెయిన్ ఫార్ములా మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏంటి ఇక్కడ సమ్ పాయింట్ ఏ x1 y1 నెక్స్ట్ పాయింట్ బి x2 y2 థర్డ్ పాయింట్ సి x3 y3 తీసుకుంటే ఇలా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్మ్డ్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఏమవుతుంది హాఫ్ మాడ్యులస్ అంటే ఏంటి ఒకవేళ నెగిటివ్ వచ్చింది ఇన్సైటర్ నెగిటివ్ వచ్చింది ఇన్సైటర్ నెగిటివ్ వచ్చిన పాజిటివ్ చూడమ్మా ఇలా మనకి 2 ఫార్మ్స్ ఉన్నాయి ఏంటవి ఏర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ చేయాలంటే సైడ్స్ ఉన్నప్పుడు అయితే ఫార్మ్ ఏంటి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనదర్ ఫార్మ్ ఏంటి హాఫ్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2 ఇక్కడ ఫార్ములా అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ 1 2 3 నెక్స్ట్ ఏంటి ఇక్కడ 2 3 1 నెక్స్ట్ అరేంజ్మెంట్ ఇక్కడ 3 1 2 మీకు ఆర్డర్ అరేంజ్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి అవుట్ సైడ్ ఏమో ఎక్స్ ఉండాలి ఇన్సైడ్ ఏమో ఉండాలి అక్కడ వై టర్మ్స్ ఉండాలి ఒకవేళ ఫార్ములా మిస్టేక్ వచ్చినా కూడా మనం చెక్ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది అక్కడ ఒక చైన్ రియాక్షన్ 1 2 3 2 3 1 3 2 1 దీని మోడల్ చూడండి ఒకసారి దీని మోడల్ వైజ్ సమ్స్ వస్తే మనకి ఎగ్జాంపుల్ 18 లో మనకి ఏమి ఇచ్చాయంటే find the area of a triangle whose vertices are 1, -1, -4, 6 and -3, -5. వాడు ఇచ్చే మ్యాటర్ యూజ్ చేసుకున్న పర్లేదు డైరెక్ట్ గా వాడు ఆల్రెడీ వెయిటెస్ అన్నాడు కాబట్టి వెయిటెస్ అప్లై చేసుకుంటే ట్రై చేయొచ్చు లేదా మీన్ వేసుకో మనకి ఫార్ములా వైజ్ గా మ్యాటర్ రాసుకుంటే మ్యాటర్ రాసుకోండి ఏం ఇచ్చాడు చూడండి ఇక్కడ వాడు ఇచ్చిన మ్యాటర్ లో ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the vertices ఇక్కడ మీన్ వేసుక మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వేసుకుని వెర్సెస్ సింబల్ తీసుకోవచ్చు లేదా గివెన్ వెర్సెస్ యూజ్ చేసుకుని ఫార్ములా రిడ్యూస్ చేసేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం చేసి ఇక్కడ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుందంట ఫార్ములా బై అంటే ఈ వెర్సెస్ యూజ్ అయ్యి ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతే దానికి ఏం కావాలి ఇక్కడ ఏరియా కావాలి అని మీన్ చేసుకునే మ్యాటర్ ఉంది కాబట్టి ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ formed by the vertices are first vertex ఏంటి కదా a 1, -1 b -4, 6 and c -3, -5 using the formula
యూజింగ్ ద ఫార్ములా అంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తారా? డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. అంటే గివెన్ పాయింట్స్ 3 పాయింట్స్ ఒక లెటర్స్ యూజ్ చేసుకుంటే x1 y1 x2 y2 x3 y2 అనే పాయింట్స్ యూజ్ చేసుకుంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? హాఫ్ x1 y2 minus y3 plus x2 y3 minus y1 plus x3 y1 minus y2. ఇక్కడ ఏరియా కాబట్టి ఏమవుతుంది? స్క్వేర్ యూనిట్స్. లాస్ట్ మాత్రం సరిపోద్ది, మనకి యూనిట్స్ కావాలి కదా, మరి స్క్వేర్ యూనిట్స్. మరి పాయింట్స్ చూడమ్మా. ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ ఏంటి? x2 y2, థర్డ్ పాయింట్ ఏమవుతుంది? x3 y3. ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అర్థనా, ఎందుకంటే టాపిక్ లో సబ్స్టిట్యూషన్ వరకే నేర్చుకుంటారు మీరు. ఫైండ్ వాల్యూస్ కూడా ఉంటాయి, అప్పుడు ఫార్ములా యూజ్ చేసి దాని ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ గివెన్ వాల్యూలో ఏదైతే ఏరియా ఇచ్చాడో ఏరియాకి ఈక్వల్ చేసుకుంటే మనకు ఫైండ్ XY వస్తాయి వాల్యూస్ ఒకసారి. అలాగే ఇది నెక్స్ట్ క్లాస్ లో మనకి ఫస్ట్ టాపిక్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ అంటే నెక్స్ట్ వెళ్ళే దాంట్లో కానీ అందులో ఫస్ట్ టాపిక్ ఈ ఫార్ములాస్ వస్తాయి. అందులో కొంచెం ఉద్ధరించండి ఇక్కడ జాగ్రత్తగానే. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 వాల్యూ ఎంత? 1 ఇంటూ x1 ఎంత? 1 ఇంటూ y2 వాల్యూ ఎంత? 6 మైనస్ y2 వాల్యూ ఎంత? 6 మైనస్ y3 వాల్యూ ఎంత? మైనస్ ఉంది. మరి మైనస్ ఉంది కాబట్టి -5 బ్రాకెట్ పెట్టి వేసాను అనుకునే. 1 అంటే x1 వాల్యూ ఎంత? 1 ఇంటూ y2 వాల్యూ ఎంత? 6 మైనస్ y3 వాల్యూ ఎంత? మైనస్, అందువల్ల -5 బ్రాకెట్ పెట్టి, ఎందువల్ల మైనస్ ఉంది కదా ఇక్కడ, ప్లస్ x2 ప్లస్ ఎంత? -4, x2 ప్లస్ వాల్యూ ఎంత? -4 ఇంటూ y2 వాల్యూ ఎంత? y3 వాల్యూ ఎంత? -5 మైనస్ y1 వాల్యూ -1 ప్లస్ x3 వాల్యూ ఎంత? -3 ఇంటూ y1 వాల్యూ ఎంత? -1 మైనస్ y2 వాల్యూ ఎంత? 6. సబ్స్టిట్యూషన్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందువల్ల మనకు సబ్స్టిట్యూషన్ ఎక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ బదులు మీరు మైనస్ లేరనుకోండి సబ్ట్రాక్షన్ చేస్తారు, ఎడిషన్ చేసి కానీ సబ్ట్రాక్షన్ చేసి కానీ ఎడిషన్ చేస్తారు. అందువల్ల అలాంటి మిస్టేక్ రాకుండా ఏంటి? మైనస్ సింబల్స్ కరెక్ట్గా ఉండాలి. హాఫ్ ఇంటూ మాడ్యులస్ 1 ఇంటూ 6, ఒకసారి మీరు డైరెక్ట్ చేస్తున్నారు లేదు, మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 6 + 5 ప్లస్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -4 ఇంటూ ఇక్కడ కూడా -5 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +1 ప్లస్ ఇంటూ మైనస్ -3 -1 -6 అన్నిటికీ ఒకసారి చేద్దారు. ముందు ప్రాసెస్ అసలు మెయిన్ ఇది చేయాలి స్టెప్. ఈ స్టెప్ రాదని చెప్పి నేను బ్రాకెట్ పెట్టేశాను అక్కడ. ఎగ్జామ్లో ఎప్పుడైనా మీరు అప్లై చేసినప్పుడు ఈ స్టెప్ మీరు రిటర్న్ చేయకూడదు, ఎందుకంటే దీనికి యూజింగ్ ఏముంటుంది? సబ్స్టిట్యూషన్ చేసామని క్లారిటీ ఉంటుంది, కానీ మెయిన్ ఫార్ములా ఏంటి? ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇది రాని వాడు చేసే పని ఏంటంటే బ్రాకెట్ అప్లై చేస్తాడు, వచ్చిన వాడు మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్ అప్లై చేస్తాడు. therefore హాఫ్ మాడ్యులస్ 1 ప్లస్ 6 + 5 ఎంత? 11 6 + 5 ఎంత? 11 -4 ఇంటూ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసావు, 5 నుంచి 1 క్యాన్సిల్ అయింది, 5 నుంచి 1 క్యాన్సిల్ అయితే 4, ఆ 4 సింబల్ ఏంటి? -3 ఇంటూ ఇక్కడ 2 వాల్యూస్ నెగిటివ్ కాబట్టి 6 + 1 ఎంత? 7 సింబల్ ఏంటి? మైనస్, 7 సింబల్ ఏంటి? ఇక్కడ మైనస్. ఫైనల్ అవుతున్నామా? మాడ్యులస్ హాఫ్ మాడ్యులస్ 1 11 * 11 ఎంత? 11. మరి మైనస్ అంటే మైనస్ ఎంత? ప్లస్ 4 4 ఎంత? 16 4 4 16. నెక్స్ట్ మైనస్ అంటే మైనస్ ప్లస్ ఎంత? ప్లస్ 3 7 21 3 7 ఎంత? 21. therefore హాఫ్ మాడ్యులస్ ఎడిషన్ చేస్తే ఆల్ పాజిటివ్, అందులో మాడ్యులస్ అప్లై చేయట్లేదు. ఒకవేళ నెగిటివ్ ఉంటే మాడ్యులస్ యూజ్ చేసుకుందాం, ఇది ఆల్రెడీ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ఇంకా మాడ్యులస్ అవసరం లేదు. ఎప్పుడైనా నెగిటివ్ వస్తే కానీ మాడ్యులస్ సింబల్ ఉండాలి కదా. ఒకవేళ సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ నీకు నెగిటివ్ వచ్చింది కదా, వచ్చినప్పుడు అక్కడ నువ్వు మాడ్యులస్ సింబల్ యూజ్ చేయాలి. ఇంకా ఇక్కడ నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీగా పాజిటివ్ కనబడుతుంది కాబట్టి ఇంకా యూజింగ్ అవసరం లేదు. కానీ నేను తీసేసాను కదా, మీరు ట్రై చేస్తారు కాబట్టి ఒకసారి వేద్దాం చూడండి. మాడ్యులస్ 11 + 16 27 27 + 1 28 28 20 48.
ఇప్పుడు మాడ్యులస్ ఏ సంబంధించి పాజిటివ్ ఉంది, మరి మాడ్యులస్ లో ఒక నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి ఇంకా మాడ్యులస్ అవసరం లేదు కాబట్టి హాఫ్ ఇంటూ మాడ్యులస్ క్యాన్సిల్ అవుతాయి ఇంటూ వాల్యూ ఎంత ఇక్కడ 48, మరి టోటల్ 48 ఎన్ని క్యాన్సిల్ అవుతుంది 24 టైమ్స్. ఫైనల్ వాల్యూ ఏంటి రిక్వైర్డ్ ఏరియా, లాస్ట్ ఏంటి అక్కడ రిక్వైర్డ్ ఏరియా. లాస్ట్ ఆన్సర్ చూడమ్మా, రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, రిక్వైర్డ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ triangle is equal to 24, మరి యూనిట్స్ ఏంటి స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. ఫైనల్ ఆన్సర్ అది 2048 లో 24 టైమ్స్ కాబట్టి 24 క్యాన్సిల్ చేశాక లాస్ట్ ఆన్సర్ రాయాలి కాబట్టి 24 యూనిట్స్ ఏంటి అక్కడ స్క్వేర్ యూనిట్స్. ఇది 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇదే అప్లై చేయాలి. చూడండి దీని మోడల్ మీద మీకు ఒక సమ్ ఇస్తాను, ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ 7.3లో ఎక్సర్సైజ్ 7.3లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ చూడమ్మా 2, 3 -1, 0 2, -4. ఇక్కడ చూడమ్మా, ఇప్పుడు ప్రీవియస్ మీకు ఏదైతే చెప్పానో అదే మోడల్లో మీరు ఈ ఎక్సర్సైజ్ 7.3 మీకు ఫస్ట్ క్వశ్చన్ ఒక పాయింట్ మీకు ఇచ్చాను, ఓన్గా ట్రై చేయమని, ఓన్గా ట్రై చేయండి. సేమ్ అదే మోడల్లో ఫార్మ్ అప్లై చేయండి. ఇదే ఫార్మ్ అప్లై చేసి మీరు సబ్స్టిట్యూషన్ చేసి క్యాన్సిలేషన్ చేసిన తర్వాత లాస్ట్ మీకు ఏదైనా మిస్టేక్ గా వస్తే దాన్ని కరెక్షన్ చేయడానికి నెక్స్ట్ క్లాస్ దీని గురించి డిస్కస్ చేస్తాను. టుడే క్లాస్ కంప్లీట్.